ఇంకోటి మేడం మనకు హైదరాబాద్‌కి ముఖ్యంగా ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో చాలా పేరుంది. అంతర్జాతీయ నుంచి కూడా ఇక్కడ పేషెంట్‌లొస్తున్నారు. సో, ఇండియాలో కూడా ఇక్కడ మంచిగున్నది. సో, గత 10, 15 సంవత్సరాలుగా ఇక్కడ ఎకోసిస్టమ్ ఎట్లా డెవలప్ అయింది గ్యాస్ట్రోఎంటరాలజీలో? మీలాంటి వైద్యుల విషయంలో కావచ్చు, టెక్నాలజీ విషయంలో కావచ్చు. సో, వేర్ వి స్టూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ వైద్య విధానంలో హైదరాబాద్? అంటే ఇక్కడ వీ హ్యావ్ హ్యాడ్ వెరీ గుడ్ టీచర్స్ అండి. ఓకే. ఇట్ కెన్ బి వెరీ సీనియర్ పీపుల్. డాక్టర్ హబీబుల్లా, డాక్టర్ నాగేశ్వర రెడ్డి సార్. దే బిన్ ద లీడర్స్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ. వాళ్ళని చూసి వాళ్ళు కండక్ట్ చేసే కాన్ఫరెన్స్లు కానీ ఎక్కడైనా వరల్డ్లో వెళ్తే ఫస్ట్ హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్ బికాస్ ఆఫ్ దీస్ డాక్టర్స్ అంటారు. ఎస్పెషలీ బోత్ లివర్ అండ్ డైజెస్టివ్ ట్రాక్ట్లో, ప్యాంక్రియాస్లో చాలా ప్రాముఖ్యత వచ్చింది. వాళ్ళని చూసి మాలాంటి వాళ్ళు ఇంకా నేర్చుకోవడం, మేము మా జూనియర్స్కి నేర్పించడం వల్ల Hyderabad is a very good center for gastroenterology and we have learned from each other and we have learned from our seniors. Okay. We are teaching our juniors also. సో మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఇంకా ఇండియాలోకి రాలేదు. తర్వాత మేము డిఎం పాస్ అయ్యి పని చేస్తున్నప్పుడు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ నేర్చుకున్నాను. తర్వాత ప్రతి డెకేడు కొత్త కొత్త చికిత్సలు వస్తున్నాయి. పోయెమ్ అని, అకలేజియా కార్డియాకి, ఇన్సిషన్లెస్ సర్జరీస్ త్రూ ఎండోస్కోప్, అలాంటివి కూడా నేర్చుకోవడం అయ్యిందండి. తర్వాత అంటే ఫస్ట్ సబ్మ్యూకోజల్ లీజన్స్ని డిసెక్ట్ చేయడం, ఎండోస్కోపిక్ సబ్మ్యూకోజల్ డిసెక్షన్స్, ఇవన్నీ కూడా ఫీల్డ్లోకి వచ్చాయి. కాబట్టి వాటికి కూడా మేము ఫస్ట్ యానిమల్ మోడల్స్లో నేర్చుకుని ఇప్పుడు మళ్ళీ వీఆర్ నౌ కంఫర్టబుల్. అవి మా జూనియర్స్కి కూడా నేర్పిస్తామండి. దెన్ ఈసోఫేజియల్ మానోమెట్రీ మేము చదువుకున్నప్పుడు లేదు, ఇప్పుడు మేము రెగ్యులర్గా చేస్తున్నాం. ఇదే ఎస్పెషలీ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్కి, మోటిలిటీ ప్రాబ్లమ్స్కి, పిహెచ్ మానిటరింగ్. క్యాప్సూల్ ఎండోస్కోపీ మేము స్టూడెంట్స్ అప్పటి నుంచి ఉంది, అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎంట్రోస్కోపీస్, స్పైరస్ ఎంట్రోస్కోపు, తర్వాత పోయంలోనే కొత్త రకాల చికిత్సలు, జీ పోయం అని. తర్వాత ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ గైడెడ్, ముందు జస్ట్ బయోప్సిస్ చేసేవాళ్ళం, ఇప్పుడు మళ్ళీ రిసెక్షన్స్. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్లో ఆపరేషన్స్ చేయలేని చోటు గ్యాస్ట్రోజెజినాస్టమీస్, ఈయుఎస్ గైడెడ్ జీజీఎల్ చేయడం ఇలాంటివి. తర్వాత ఒక్కొక్కసారి ఈఆర్సిపి టెక్నిక్స్ చేయలేను, ఎందుకంటే స్టమక్ కంప్లీట్గా బ్లాక్ అయిపోతే త్రూ ద స్టమక్ ప్యాంక్రియాస్లోకి, బైల్ డక్ట్లోకి ఎంటర్ అవ్వడం, అలాంటివి కూడా యూఎస్బిడి అంటాం, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బిలియరీ డ్రైనేజ్, స్టెంట్ వేయడం. తర్వాత ప్యాంక్రటైటిస్లో కొత్తగా ల్యామ్ అని, అంటే స్టెంట్, చిన్న చిన్న లూమెన్ అపోజింగ్ మెటల్ స్టెంట్ వేయడం, ఇవన్నీ కొత్త కొత్తగా వచ్చాయండి. అండ్ క్యాన్సర్స్లో కూడా అబ్లేషన్స్ డిఫరెంట్ మా స్టూడెంట్ టైం నుంచి ఉన్నాయి, కానీ ఇంకా కొత్తగా ఇంకా పదునుగా వచ్చాయి ఇన్స్ట్రుమెంట్స్. సో లేజర్స్, కొత్త లేజర్స్ రావడం. సో ఇట్స్ అన్ ఎక్సైటింగ్ టైమ్ టు బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.